మన పురాణాల ప్రకారము శక్తికి ఉన్న 7 ప్రతిరూపాలే సప్తమాతృకలు. బ్రాహ్మి, మహేశ్వరి, కౌమారి, వైష్ణవి, వారాహి, ఇంద్రాణి, చాముండి, నారసింహిని, వినాయకి. దుష్ట శిక్షణ కోసము భక్తులను కాచేందుకు ఈ సప్తమాతృకలు ఎప్పుడూ సిద్ధంగా ఉంటారట. రాత్రి వేళలో పూజలందుకునే వారాహి అమ్మవారు సప్తమాతృకలలో ఒకరు. పూర్వము హిరణ్యాక్షుడు అనే రాక్షసుడిని సంహరించి భూలోకాన్ని ఉద్ధరించిన విష్ణువు అవతారమే వరాహమూర్తి అవతారము. శ్రీ వరాహస్వామి వారి శ్రీతత్వమే వారాహి అమ్మవారు అని అంటారు. మన ధర్మ సాహిత్య గ్రంథాల్లో వారాహి అమ్మవారిని వరాహస్వామికి తల్లిగా కూడా చెప్పుకుంటారు. వారాహి అమ్మవారు ఉగ్రవారాహి రూపంలో వారణాసి కాశీలో కొలువై ఉన్నారు. భూగృహములో ఉన్న ఈ వారాహీదేవి విగ్రహము పెద్దదిగా ఉంటుంది. ఆ మందిరంలోని పూజారులు తప్పించి వేరే ఎవరికి అందులో ప్రవేశము ఉండదట. ఉదయము 8 గంటల లోపు ఇచ్చే హారతికి భక్తులకు లోపలికి అనుమతించిన భూగృహములోకి మాత్రము వెళ్ళనీయరు. ఆలయ పైభాగంలో ఉన్న 2 కన్నాల నుంచి మాత్రమే అమ్మవారి విగ్రహాన్ని చూసి తరించగలము. ఆ కన్నాలలో నుంచి అమ్మవారి ముఖము, పాదాలను మాత్రమే మనం చూడగలుగుతాము. దేవీ భాగవతము, మార్కండేయ పురాణము, వరాహ పురాణము వంటి